ఎవ్రీవన్, ఫైనల్గా మేము పూరి అయితే రీచ్ అయిపోయాము. మనకి పూరి జగన్నాథ్ స్వామి అనేది ఒక ధామ్ అనమాట. 4 యాత్రల్లో ఒకటి వచ్చేసి జగన్నాథ్ స్వామి ధాము, ఒకటి వచ్చి మనకి రామేశ్వరము, కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి ద్వారకా అండ్ ఫైనల్గా వచ్చేసి పూరి జగన్నాథ్ స్వామి అనమాట. సో ఆ 3 వెళ్ళకపోయినా ఇది ఒక్కటే వెళ్తే చాలా పుణ్యక్షేత్రంలో ఇది ఒకటి కదా. సో మేమైతే స్టేషన్లోని మార్నింగ్ మేము 5:30కి వైజాగ్లో స్టార్ట్ అయితే ఆఫ్టర్నూన్ 3:30కి అయితే మేము పూరి రీచ్ అయిపోయాము. మనకి బయటకు వచ్చిన వెంటనే ఇలా ట్రావెల్ ప్యాకేజెస్ వాళ్ళు చాలా మనకి ప్యాకేజెస్ చూపిస్తారు. మీకు ఇక్కడ ఉన్న అన్ని ఏరియాస్ అంటే ఏవేవి ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయో అన్నీ తీసుకెళ్తామని చెప్పి, సో అది మేమైతే మాట్లాడుకున్నాము. సో అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోలో ఓన్లీ మేము టెంపుల్కి వెళ్ళిందే మీకు షేర్ చేసుకుంటున్నాను. సో మేము వచ్చేసి అక్కడ ఆటో ఎక్కేసి స్టేషన్ నుంచి ఆటో ఎక్కి హోటల్కి అయితే రీచ్ అయ్యాము. సో ఒక 10 మినిట్స్ ఉంటుంది స్టేషన్కి హోటల్కి. సో చాలా హోటల్సే చూసాము మేము, ఒక 4 కాదు 5-6 హోటల్స్ చూసి అన్ని ప్రైజెస్ బాగా ఎక్కువ ఉండే. ఫైనల్గా అయితే మేము ఒక హోటల్ అయితే ఫిక్స్ అయ్యాము. అది వచ్చి 1800 అనమాట. యాక్చువల్ మేము 5 మెంబర్స్ కదా, మ్యాక్సిమం హోటల్స్ వాళ్ళు ఏంటంటే 3 మెంబర్స్కి ఒక రూమ్ అయితే అలౌ చేస్తున్నారు తప్ప 5 మెంబర్స్కి ఒకే రూమ్లో అయితే వాళ్ళు అలౌ చేయట్లేదు. కానీ మా లక్ బట్టి ఫైనల్గా ఎన్నో తిరిగితే ఒకడైతే దొరికింది. సో హ్యాపీగా మేము హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అది అయిపోయి నీట్గా ఈవినింగ్ 7 o'clock అయితే టెంపుల్ దర్శనంకి అయితే స్టార్ట్ అయ్యాము. సో అక్కడ ఆటో ఎక్కితే ఒక 5 మినిట్స్లోనే మనకు టెంపుల్ దగ్గరలో దింపుతారనమాట. ఒక 100 meters దూరం మనం నడుచుకుంటూ వెళ్ళాలి. సో మేము ఫైనల్గా అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. అండ్ మీరు ఎప్పుడైనా సరే జగన్నాథ్ స్వామి దర్శనంకి వెళ్ళాలి అంటే ఈవినింగ్ 6, 7, 8 ఆ టైంకి వెళ్తేనే బెస్ట్. కొంచెం రష్ అనేది తక్కువ ఉంటుంది కాకపోతే డే కన్నా ఈవినింగ్ టైం అనేది మనకు రష్ తక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే మేము డే అండ్ నైట్ 2 కూడా మేము ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మనకి నైట్ 11 వరకు టెంపుల్ అయితే తీసే ఉంటుంది, చక్కగా దర్శనం అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి మనకు ఫోన్స్ అవి అయితే ఎలా ఉండదు లోనికి, అవన్నీ మనం హ్యాండ్ ఓవర్ చేయాలి. అలా అని చెప్పి వాళ్ళు స్ట్రిక్ట్లీగా మనకి ఫోన్ పట్టుకొని అక్కడ పెట్టాలి అని అయితే ఏం చెప్పలేదు. మేమైతే డే అయినా నైట్ 2 సార్లు ఫోన్ అయితే తీసుకున్నాము. సైలెన్స్లో అయితే పెట్టాలి, ఎక్కడ లోన్ అయితే మీరు షూట్ చేయకూడదు. షూట్ చేసారా తీసేసుకుంటారు. మా చెల్లికి అలాగే మేము నైట్ వెళ్ళినప్పుడు ఫోన్ అయితే బయట ఎగ్జిట్కే వచ్చేసాం కదా, అప్పుడు బయట ఏరియాలో అయితే వీడియోస్ అవి షూట్ చేసాము. సో మా చెల్లి లోన్ టెంపుల్ దగ్గర తీసింది వీడియో, వెంటనే వాళ్ళు వచ్చి లాగేసుకున్నారు. మళ్ళీ చాలా రిక్వెస్ట్ చేస్తే దానికి ఇచ్చారనమాట. సో ఫోన్లో తీసుకెళ్ళినా సరే మనం బయటకి అయితే తీయకూడదు. ఇక్కడ మీరు చూస్తే రథాలు కనిపిస్తున్నాయి కదా, ఇవి మొన్న మన రథయాత్ర అప్పుడు చేసినవి. వంట ప్రతి ఇయర్ చేస్తారు, మళ్ళీ కాల్ చేసి మళ్ళీ కొత్తగా చేస్తారంట. సో ఈ ఇయర్ది నెక్స్ట్ ఇయర్కి అలా వాటర్ అంట, ఏ సంవత్సరంకి ఆ సంవత్సరమే పెడతారంట రథాలు. ఇక్కడ గుడి దగ్గర పైన జెండా అనేది ప్రతిరోజు దేవుడి దగ్గర అనేది మారుస్తారు. ఆ పైకి ఎక్కుతారు ఎవరు పంతులు గారు అనుకుంటా, పైకి ఎక్కి ప్రతిరోజు జెండా మారుస్తారు. అక్కడ జెండాలు ఇక్కడ ఒకటి ఉంది, అదేంటంటే మనకి గాలి ఒకవైపు వస్తే ఆ జెండాలు ఒకవైపు ఎగురుతాయి ఆపోజిట్ డైరెక్షన్లో అనమాట. కాకపోతే మనం గుడి దగ్గర ఉన్న అట్మాస్ఫియర్ అయితే భలే అనిపిస్తుంది. ఆ గాలి, ఆ ప్రశాంతత, ఎంత సేపు కూర్చున్నా అలా కూర్చోవాలనే అనిపిస్తుంది. మేము మా దర్శనం అయితే అయిపోయింది 15 minutesలో అయిపోయింది, కానీ చాలా సేపే కూర్చున్నాం, 1 hour పైగానే అలా కూర్చొని ప్రశాంతత, అసలు లెగాలనిపించలేదు, అంత బాగుంది. అండ్ బయటికి ఇక్కడ మన ఎగ్జిట్లోకి వచ్చిన వెంటనే మనకి ఇలా ఉంటుంది, ఇక్కడ ఫొటోస్ అవి తీసుకోవచ్చు, కూర్చోవచ్చు ప్రశాంతంగా. లైటింగ్ అది ఉంది కదా, సో అందరం నీట్గా దర్శనం అది చేసుకొని బయట కూర్చొని ఫొటోస్ అవన్నీ తీసుకొని, ఇక్కడక్కడ చూసారా బయటని కూడా చాలా గుళ్ళు ఉన్నాయి. సో ఇదో గుడి అంటే చాలా గుళ్ళు ఉంటాయి మనకి, కానీ అన్ని గుళ్ళు కవర్ చేయడం కష్టం కదా, సో కొన్ని అయితే చేసాము. సో ఇదంతా చూసారా గ్రీనరీ చాలా బాగుంది. నైట్ టైం వ్యూ అయితే సూపర్ అనిపిస్తుంది మనకి లైటింగ్లతోని. అండ్ గుళ్ళు కూడా మనకి మంచి లైటింగ్తో భలే కనిపిస్తుంది. పైన చూసారా జెండాలది, అదైతే ఎట్టి చూసినా అది మాత్రం అలా కనిపిస్తే భలే అనిపిస్తుంది. అండ్ ఫైనల్గా మేము
ఇక్కడ పటాలు తీసుకుంటాం కదా మనకి ప్రతి ఒక్క పుణ్యక్షేత్రం దగ్గర అలా స్టాల్స్ అవి ఉంటాయి. సో ఈ స్టాల్స్లో మా మమ్మీ వాళ్ళు పటాలు అవి తీసుకున్నారు. ఇక్కడ కృష్ణులు చూడండి ఎంత అద్భుతం అంటే చాలా అట్రాక్టివ్గా అనిపిస్తాయి ఇవి చూసినప్పుడు. చూడండి ఎంత బాగా ఉన్నాయో. సో మనమైతే ఇంక ఇవన్నీ కొనుక్కోలేదు, సింపుల్గా దేవుడి దగ్గర పెట్టుకుని చిన్న పటాలు అయితే మా మమ్మీ కొనింది. సో ఎంత బాగున్నాయి కదా, చూస్తే అలా చూస్తూ ఉండిపోయినట్లా ఉన్నారు, భలే అనిపించాయి. అంటే కొంతమంది తీసుకుంటారేమో, మా ఇంట్లో అయితే తీసుకోలేదు. ఎందుకంటే అంత పెద్దవి తీసుకుంటే అంటే నిత్యం మనం దీపం పెట్టుకొని నీట్గా పూజ చేసుకోవాలి కదా. సో అందుకే చిన్నవి తీసుకున్నాము. అండ్ ఫైనల్గా ఇది డే టైం దర్శనంకి వచ్చాము. ఇది మా ట్రైన్ ఈవినింగ్ ఉందంటే డే టైం వచ్చాము. అదేమొచ్చి మేము ట్రైన్ దిగిన ఈవినింగ్ అయితే వచ్చాము. ఇది ఇంటికి ఇంకా బయలుదేరాలి ఈవినింగ్ అంటే డే టైం దర్శనంకి వచ్చాము. సో చాలా రష్ ఉంది. డే టైం ఎప్పుడైనా వెళ్తే చాలా అంటే మీ పిల్లల్ని జాగ్రత్తగా పట్టుకోవాలన్నమాట. మా చిన్నోడు ఈ రష్లో తప్పిపోయాడు. ఎందుకంటే చాలామంది అండ్ చాలా పెద్దది గుడి, ఇంకా చాలా ముందుకుని చూసారా ఎక్కడ తప్పిపోయాడు. వాడిని ఎదుర్కోవడానికి 10 నిమిషాలు అటు పరిగెడితే దొరికాడు. ఫైనల్గా గుడి అటువైపే దగ్గరలోనే పిల్లలతో ఆడుకుంటున్నారు. మా ఊళ్ళేమో ఇదంతా ఎదికిస్తాము, ఎందుకంటే ఇదంతా చూస్తున్నారు, మనుషులు వెళ్తున్నారు. సో ఎటు వెళ్ళిపోయాడా ఏంటి అనౌన్స్మెంట్ ఇస్తే ఫైనల్గా మా చెల్లికి అయితే దొరికాడు, ఆడుకుంటూ వస్తున్నాడు. సో ఇదంతా రష్ ఉంటుంది. లైన్లు కూడా కాసాము. ఒక అరగంట అలా పట్టింది డే టైం ఉన్నప్పుడు దర్శనం. కానీ నాకు తెలిసి నైట్ టైం వెళ్తేనే ప్రశాంతంగా దర్శనం అది చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో డే వ్యూ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. సో గుడి చూస్తున్నారు, ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ అనమాట. మీకు ఇందాక చూపించింది అది ఎగ్జిట్ రూట్లోని, ఇది వచ్చేసి మనకి ఎంట్రీలో. సో ఎంట్రన్స్లోని ఇలా ఉంటుంది. సో ఫైనల్గా మా వీడియో మీకు నచ్చిందని, మేమైతే దర్శనం చాలా బాగా చేసుకున్నాం. బాయ్.